బరువు తగ్గటం చాలా మందికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు రిజల్ట్స్ కనిపించవు. మరికొందరికి జిమ్లకి వెళ్ళటానికి, డైట్ ఫాలో అవ్వటానికి టైమే ఉండదు. అందుకే బరువు తగ్గటం అంటే అదొక పెద్ద టార్చర్ అనుకుంటారు. కానీ మీకు తెలుసా, ఒకే ఒక్క నెలలో మీ లైఫ్ స్టైల్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకుంటేనే మీరు ఈ వెయిట్ లాస్ జర్నీని సక్సెస్ చేయొచ్చు. పెద్దగా కష్టపడకుండా సులభంగా బరువు తగ్గటానికి 5 పవర్ఫుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మీ వెయిట్ లాస్ గోల్ను రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. చివరి వరకు చూడండి. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన టిప్, మీరు తినే ఆహారంలో షుగర్ను ఎంత వీలైతే అంత తగ్గించడం. మనం తెలియకుండానే చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్లో, కూల్ డ్రింక్స్, జ్యూసుల్లో ఉండే షుగర్ను తీసుకుంటాం. ఈ షుగర్ కేవలం క్యాలరీలను పెంచడమే కాదు, మీ బాడీలో ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. మీరు ఒక నెలలో బరువు తగ్గాలనుకుంటే ముందుగా మీరు తాగే టీ, కాఫీల్లో షుగర్ను పూర్తిగా మానేయండి లేదా తగ్గించండి. కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్లకు బదులు ప్లెయిన్ వాటర్ లేదా నిమ్మరసం తాగండి. తీపి పదార్థాలను కంప్లీట్గా మానేయటం కష్టం అనుకుంటే నెమ్మదిగా తగ్గించుకుంటూ రండి. ఇది మీ డైట్లో చేసే పెద్ద ఇంపాక్ట్. రెండవ టిప్, మీ ప్రతి మీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి ఒక సూపర్ హీరో. ఇది మీ కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తిన్నప్పుడు మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది అనవసరమైన స్నాకింగ్ను తగ్గిస్తుంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే చికెన్, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే పప్పులు, పన్నీర్, సోయా, నట్స్, సీడ్స్ వంటివి మీ డైట్లో చేర్చుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో గుడ్లు లేదా పప్పులు తీసుకోవటం వల్ల రోజంతా ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఇది మీ ఓవరాల్ వెయిట్ లాస్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మూడవ టిప్, అన్ని కార్బోహైడ్రేట్లు చెడ్డవి కావు. సరైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవటం ముఖ్యం. వైట్ రైస్, వైట్ బ్రెడ్, మైదా వంటి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు బదులు హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్, చిరుధాన్యాలు వంటివి తీసుకోండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థకు మంచిది మరియు కడుపు నిండుగా ఉంచుతుంది. అలాగే పండ్లు, కూరగాయలలో కూడా మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మీకు అవసరమైన ఎనర్జీని ఇస్తాయి, కానీ అనవసరంగా బరువు పెరగకుండా చూస్తాయి. మీరు తినే ఆహారంలో బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్లను చేర్చుకోవటం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. నాలుగవ టిప్, రోజంతా సరిపడా వాటర్ తాగండి. ఇది చాలా సింపుల్ టిప్ అనిపించవచ్చు, కానీ దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ. వాటర్ మీ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, చాలాసార్లు మనకు దాహం వేసినప్పుడు పొర్రపాటున ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం అనవసరంగా ఫుడ్ తీసుకుంటాం. కానీ సరిపడా వాటర్ తాగితే ఈ ఫాల్స్ హంగర్ను కంట్రోల్ చేయవచ్చు. భోజనానికి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగటం వల్ల మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారు. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగటం మీ హెల్త్కు మరియు వెయిట్ లాస్కు చాలా అవసరం. దీన్ని ఒక హ్యాబిట్గా మార్చుకోండి. ఐదవ మరియు చాలా ముఖ్యమైన టిప్, మీరు బరువు తగ్గాలనుకుంటే మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవటంపై ఫోకస్ చేయాలి. చాలా మంది దీనిని నెగ్లెక్ట్ చేస్తారు. మీకు సరిపడా నిద్ర లేకపోతే మీ బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఈ కార్టిసాల్ వల్ల బరువు పెరగటం, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పెరగటం జరుగుతుంది. అలాగే తక్కువ నిద్ర వల్ల మీకు ఆకలి ఎక్కువగా అనిపించి అనవసరమైన క్రేవింగ్స్ పెరుగుతాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. యోగా, మెడిటేషన్ లేదా చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా స్ట్రెస్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మీ మెంటల్ హెల్త్ బాగుంటే వెయిట్ లాస్ కూడా సులభమవుతుంది. చూసారుగా, ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే మీరు ఒక నెలలో మీ వెయిట్ లాస్ గోల్ను రీచ్ అవ్వచ్చు. గుర్తుంచుకోండి, ఇది ఒక జర్నీ. దానికి కన్సిస్టెన్సీ చాలా అవసరం. చిన్న చిన్న చేంజెస్తో పెద్ద రిజల్ట్స్ పొందవచ్చు. ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు లైఫ్ స్టైల్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.